తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. జ్ఞాపకం నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. ముందు భాగం విన్న తర్వాతనే ఈ భాగం వినండి. అప్పుడే కథ బాగా అర్థమవుతుంది. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చూడండి, మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. నా సమస్య కూడా వినండి. మా నాన్నగారు చనిపోయినప్పటి నుండి నేనేం రాయడం లేదు. ఇక రాస్తానో రాయనో కూడా తెలియదు. ముందు నేను కోలుకోవాలి, ఆ తర్వాతే ఏదైనా. నేను లోగడ పత్రికలకు పంపించినవి మాత్రమే ఇప్పుడు అచ్చయి వస్తున్నాయి అంది సమలేఖ. అతను ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి తల్లి దగ్గర కూర్చున్నాడు. రోజు జయంత్ పెట్టే మెంటల్ టార్చర్ని తట్టుకోలేకపోతోంది సమలేఖ. దాన్ని పైకి చెప్పుకోలేక, మౌనంగా భరించలేక తనలో తనే కుమిలిపోతోంది. జయంత్ ఆఫీస్కి వెళ్ళాక హస్విత ఫోన్ చేసి, నువ్వు ఎక్కువగా ఆందోళన చెంది ఆరోగ్యం పాడు చేసుకోకు అని మందలించింది. అది వినగానే బోరున ఏడవాలనిపించింది సమలేఖకు. వచ్చే ఏడుపును ఆపుకుంటూ, హస్వి, నాకు ఏడవటానికి కూడా ప్రైవసీ ఉండటం లేదే, నన్నేం చేయమంటావు అంది. ఏడవటం ఇప్పుడంత ముఖ్యమా? రోజు రోజుకి ఇలా మారిపోతున్నావెందుకే అంది హస్విత. సడన్గా నాన్న చనిపోయారు. జయంత్ నన్నేమైనా పట్టించుకుంటున్నాడా? వాళ్ళమ్మగారు సరే, అతను కూడా అలాగే ఉండాలా? ఏ స్త్రీకైనా తండ్రి చనిపోయి బాధలో ఉన్నప్పుడు భర్త దగ్గర నుండి కొంచెం ప్రేమ, కొంచెం ఓదార్పు, కొంచెం లాలింపు అవసరం రాదా? వాటి కోసం తప్పించరా? ఎంత రచనలు చేసినా నేను కూడా మనిషినే హస్వి. నాకు కూడా అన్ని బంధాలు కావాలనిపిస్తుంది. అందరూ ఉండి ఎవరూ లేని దానిలా ఎలా గడపాలి అంది. వింటుంటే బాధ అనిపించింది హస్వితకి. దుఃఖం వచ్చినప్పుడు ఓదార్పుగా చూసి, ఇదిగో ఇక్కడ తల పెట్టుకో, నీ బాధ పోతుంది అని భుజం చూపించాల్సిన జయంత్ పరాయివాడిలా చూస్తుంటే నాకెలా ఉంటుంది చెప్పు? నేనేమైనా మన్నులు అడిగానా, మాన్యాలు అడిగానా, ఇంట్లో పెత్తనం అడిగానా? ఏదీ లేదే. నేను అతని నుండి ఏం కోరుకుంటున్నానో అదే నాకు దూరం అవుతోంది. అతను మనిషి మాత్రమే నాకు దగ్గరగా ఉన్నాడు, కానీ అతని మనసు నాకు దగ్గరగా లేదు. నాకు మనసు కావాలి హస్విత, మనసుతో బ్రతికే బతుకు కావాలి. మరీ ఇంత డ్రైగా బ్రతకడం నాకు నచ్చదు. నువ్వు మరీ ఇంత హృదయంతో ఆలోచించకు, మనసు ఇంకా బాధపడుతుంది. అవసరాన్ని బట్టి మనల్ని మనం యాంత్రికంగా మార్చుకోవాలి, అప్పుడు బాధ ఉండదు. అసలు నువ్వు బాధలో ఉన్నావన్న విషయాన్ని మర్చిపో అంది హస్విత. ఎలా మర్చిపోవాలి? ఏది మర్చిపోయినా జయంత్ ఉనికిని మర్చిపోగలనా? అదేంటే అలా అంటున్నావు? అతని బాడీ లాంగ్వేజ్ని చూస్తుంటేనే భయంగా ఉంది హస్విత. అంటే ఎప్పుడు చూసినా అసూయతో రగిలిపోతుంటాడు. అది అతనికి ఎప్పుడూ ఉండేదేగా, కొత్తగా వచ్చిందేం కాదుగా అంది. దాన్ని ఎలా తట్టుకోవాలి చెప్పు అడిగింది సమలేఖ. కష్టమే అంది హస్విత. కష్టమని మామూలుగా అంటున్నావా? చేతిలో ఏది ఉంటే అది విసిరేసిపోతుంటాడు. నా దృష్టిని తన వైపు మళ్లించుకోవడం కోసం ఏదో ఒక సమస్యని సృష్టించి చూపిస్తుంటాడు. అది నా వల్లనే జరిగిందని వాదిస్తుంటాడు. అతనితో క్షణానికో వాదన పెట్టుకోలేక, చచ్చిన పాములా ఉండలేక చచ్చిపోతున్నాను. ఎవరెలా ఉన్నా ఏం కాదు కానీ భర్తే అలా ఉంటే ఎలానే అంది. ఏం కాదు, నువ్వేం వరీ కాకు, నీ పాటికి నువ్వు రాసుకో. లేకుంటే నీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు రావాలి? మా ఇద్దరి కళ్ళతో దాన్ని మేమెప్పుడు చూడాలి? అది మా ఇద్దరి కళ తెలుసా అంది. దీర్ఘంగా నిట్టూర్చింది సమలేఖ. జయంత్ తనని రాయొద్దంటున్నాడన్న విషయం హస్వితతో చెప్పకూడదు. చెబితే దిలీప్కి తెలుస్తుంది. దిలీప్ని ఇప్పటికే జయంత్ బాగా విసుక్కుంటున్నాడు. దిలీప్ తన వైపు మాట్లాడితే ఇప్పుడున్న సమస్యకి ఇంకో కొత్త సమస్య తోడవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు లేక? ఏం లేదు హస్విత, జీవితం చాలా బరువుగా అనిపిస్తోంది. దేన్ని సీరియస్గా తీసుకోవాలో, దేన్ని తీసుకోకూడదో అర్థం కావడం లేదు అంది. మరీ అంత బరువుగా ఆలోచించకు. దిలీప్కి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చాక నువ్వు మాట్లాడలేదట. మొన్న అదే చెప్పి ఫీల్ అయ్యాడు తెలుసా? సారీ హస్వి, చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను, మనసు బాగాలేదు. మనకు ఆత్మీయులైన వ్యక్తులతో ఏదో కంగ్రాట్స్ చెప్పి కాల్ కట్ చేస్తే ఏం బాగుంటుంది? కనీసం ఒక 10 నిమిషాలైనా మాట్లాడాలి, లేకుంటే మాట్లాడినట్లు అనిపించదు. అదే చూస్తున్నా, దిలీప్తో ఎప్పుడు మాట్లాడదామా అని అంది. మాట్లాడు,
ఈయన ఈ మధ్య ప్రజల సమస్యలకి చాలా దగ్గరగా వెళ్తున్నారు. స్కామ్లు జరుగుతున్న చోటును కనిపెట్టి సాహసోపేతమైన నేర్పుతో వార్తల్ని రాబట్టి పేపర్కి అందిస్తున్నాడు. పేపర్కి పేరొస్తే తనకి వస్తుందని కమర్షియల్గా కాకుండా వృత్తి ధర్మంగా భావించి కృషి చేస్తున్నాడు. ఒక్కోసారి దిలీప్ చేస్తున్న పనులు చూసి నేను గర్వపడుతుంటాను అంది. అర్థమవుతోంది నీ గొంతులో వినిపిస్తున్న సంతోషాన్ని వింటుంటే అంది సంలేఖ. దిలీప్కి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చిన రోజు మీ ఫాదర్ పోవడం వల్ల నువ్వు రాలేదు. కానీ ఆ రోజు అతన్ని అభినందించని వాళ్ళు లేరు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలైన పేపర్లకి ఇలాంటి పాత్రికేయుల అవసరం ఎంతో ఉందని గొప్పగా ప్రశంసించారు అంది హస్విత. నిజమే హస్విత, దిలీప్ అంతటి అర్హతను సంపాదించుకున్నాడు. దానికి నీ ప్రోత్సాహం, నీ సహకారం కూడా ఉంది. అతను బయట అంత బాగా రాణిస్తున్నాడంటే ఇంట్లో నువ్వు అతన్ని అంత ప్రశాంతంగా ఉంచుతున్నావు. భార్య సహకారం లేకుండా ఏ భర్త ఎక్స్పోజ్ కాలేడు. అలాగే భార్య కూడా. ఈ విషయంలో ముందు నిన్ను అభినందించాలి. థ్యాంక్ యూ అంది హస్విత. హస్విత, నీలో ఇంత మార్పును చూస్తానని ఒకప్పుడు నేను అనుకోలేదు. నువ్వు నా కళ్ళ ముందే చాలా ఎదిగావు. ఎంత ఎదిగావు అంటే దిలీప్ పత్రికా రంగంలో ఒక జర్నలిస్టుగా గొప్ప పేరు తెచ్చుకుంటుంటే చూసి సంతోషపడుతున్నావే కానీ అసూయపడనంతగా ఎదిగావు అంది. అసూయ వల్ల ఏమొస్తుంది? నిత్యం ఆత్మ క్షోభించడం తప్ప. అదిగో మా అత్తగారు మామగారు దేనికో గొడవ పడుతున్నారు అంది. కంగారుగా. ఎందుకు అడిగింది సంలేఖ. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ గొడవలో కారణాలు ఉండవు, సమస్యలు ఉండవు. వాళ్ళకి అలా ఉంటేనే టైంపాస్ అవుతుంది. మొదటి నుండి వాళ్ళు అంతేనట. నన్ను మాత్రం బాగా చూసుకుంటారు. పోటీలు పడి మరీ బాగా చూసుకుంటారు అంది. యు ఆర్ లక్కీ అంది సంలేఖ. వాళ్ళిద్దరూ చాలాసేపు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. హస్వితతో మాట్లాడాక మనసు కొంత తేలిక పడినట్లయింది సంలేఖకి. ఇంటి నిండా మనుషులు ఉన్నా ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆమెతో మాట్లాడటం లేదు. ఈ మధ్య పుస్తకాలు కూడా చదవాలనిపించటం లేదు. ఏదైనా రాద్దామంటే జయంత్ మాటలు గుర్తొచ్చి ఆ కుర్చీలో కూర్చొని రాయలేకపోతోంది. భూమిలోంచి పైకి పొడుచుకొని వస్తున్న లేలేత కొమ్మల్ని చిదిమేసినట్లు ఆమెలోంచి తన్నుకొస్తున్న ఆలోచనలను పేపర్ మీద పెట్టలేక హింసపడుతోంది. సంలేఖ ఆడపడుచు లత వచ్చి 4 రోజులైంది. వచ్చినప్పటి నుండి సంలేఖతో మాట్లాడటం లేదు. పైగా ఫోన్ చేసి తన స్నేహితురాళ్లను ఇద్దరినీ ఇంటికి రప్పించుకుంది. వాళ్ళకి ఒకటే మర్యాదలు, ఒకటే హడావిడి. శ్రీలతమ్మ లత ఏం చేస్తున్నా చిన్న మాట కూడా అనదు. ఎన్ని రోజులు ఉన్నా అత్తగారింటికి వెళ్ళమని చెప్పదు. ఎప్పుడో విసుగు పుట్టినప్పుడు తప్ప. స్నేహితురాళ్ళని కూర్చోబెట్టి మీ ఇద్దరూ నాకో సాయం చేయాలి అడిగింది లత. చెప్పు, ఎలాంటి సహాయమైనా చేస్తాం అన్నారు వాళ్ళు. మా వదిన్ని ర్యాగింగ్ చేయాలి అంది లత. ఉలిక్కిపడి ర్యాగింగా అన్నారు. ఏం చేయలేరా? కాలేజీలో చేసేవాళ్ళంగా. ఇప్పుడేంటి తెల్లమొహాలు వేశారు అంది. బ్లూ శారీ అమ్మాయి చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు కాదు. ఆమె అసలే వాళ్ళ ఫాదర్ పోయిన దిగుల్లో ఉంది. ఆమెను చూస్తుంటే ఆ బాధలోంచి ఆమె ఇంకా బయటపడినట్లు అనిపించటం లేదు అంది. నువ్వు పెద్ద స్వాతిముత్యానివిలే, పక్కకు తప్పుకో అంది విసుగ్గా లత. అది కాదు లత, అప్పుడేదో తెలిసి తెలియని వయసు. అప్పట్లో మా నానమ్మ నా ప్రవర్తన చూసి ప్రశాంతంగా ఉన్న సరస్సులో రాయిని వేయొద్దని, పని లేకుండా ఆకును గిల్లొద్దని, అనవసరంగా కాలితో నేలను తన్నొద్దని ఎంత చెప్పినా వినేదాన్ని కాదు. ఇప్పుడు నాకు కొంత జ్ఞానం వచ్చింది. మానసికంగా హింసించే మాటలు మాట్లాడొద్దని నిర్ణయించుకున్నాను అంది. లత సీరియస్గా చూస్తూ ఉంటావా, ఇంటికెళ్తావా అంది. ఇంటికెళ్తాను. ఈ మధ్యన పైశాచిక ఆనందం, రాక్షస ఆనందం నాకు నచ్చటం లేదు. ఎదుటి వాళ్ళకి కీడు జరగాలని మనసులో అనుకోవటం కూడా హింసేనట అంటూ వెళ్ళిపోయింది. వెంటనే పింక్ శారీ అమ్మాయి లత భుజం మీద చెయ్యేసి, నువ్వేం నిరుత్సాహపడకు, నేనున్నాను కదా. మీ వదినతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. మా ఇంటి పక్కన ఒక ఓల్డ్ రైటర్ ఉన్నాడు. ఆయనకు రాయాలని ఉంటుంది. ఒంట్లో ఓపిక లేక రాయలేడు. రాసేవాళ్లను ఎలాగైనా వెనక్కి లాగాలని చూస్తుంటాడు. నాకు ఆయన మాటల్ని దగ్గర నుండి విన్న అనుభవం ఉంది. నీ కోరిక తీరుస్తాను అంది. లత మనసేంటో బాగా తెలుసామెకు. లత కళ్ళు ఆనందంతో మెరిశాయి. వదినకి వచ్చే కీర్తిని చూసి ఓర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఆమెను ఎలాగైనా కుంగదీయాలి. దానికి ఇదే మంచి సమయం. వేడి మీద ఉన్నప్పుడే ఇనుమును నలగొట్టినట్లు మనిషిని బాధలో ఉన్నప్పుడే బాధ పెట్టాలి.
లేకుంటే ఏ మనిషినైనా అంత సులభంగా బాధ పెట్టలేం అని మనసులో అనుకుంది లత. ఇద్దరూ కలిసి హుషారుగా వెళ్ళి సంలేఖ ఉన్న గది తలుపు కొట్టారు. సంలేఖ తలుపు తీసి, "ఓ మీరా, రండి" అంటూ లోపలికి ఆహ్వానించి కూర్చోమంది. వాళ్ళిద్దరూ ఆమెకి ఎదురుగా కూర్చున్నారు. "వదినా, ఇది నా ఫ్రెండ్. నువ్వు రైటర్వి అని చెప్పగానే నన్ను వాటేసుకుని నీ అపాయింట్మెంట్ కావాలంది. ఇదిగో ఇప్పటికి తీరింది దాని కోరిక" అంది లత. "ఓ అలాగా" అంటూ ఫ్రెండ్ వైపు ప్రేమగా చూసింది సంలేఖ. ఆ చూపులు చాలా హాయిగా అనిపించాయి. కానీ వెంటనే తను వచ్చిన పని గుర్తు చేసుకొని, "నాకు కొన్ని సందేహాలున్నాయి. వాటిని మీరు క్లారిఫై చేయాలి" అంది లత ఫ్రెండ్. "అడగమ్మా, ఏం కావాలో" అంది సంలేఖ. "ఎప్పుడు చూసినా బేతాళుడు చెట్టుపైన ఎందుకుంటాడు? అది నాకు తెలుసుకోవాలని ఉంది. మీకు తెలుసా?" అడిగింది. "శాపవశాత్తు బేతాళుడు శవరూపంలో చెట్టుపైనే ఉండిపోతాడు" అంది సంలేఖ. "అంతే తెలుసా మీకు? ఇంకేం తెలియదా? ఎలా చేస్తున్నారండి రచనలు? మీకు తెలుసో లేదో, మా ఇంటి పక్కన ఓ రైటర్ ఉన్నారు. ఆయన మీలాంటి వాళ్ళను ఉద్దేశించే కాబోలు రచనారంగంపై పెద్ద ఆసక్తి చూపరు. ఇప్పుడెవర్రా రాస్తున్నారు అంత గొప్పగా, అంతా చెత్తే అంటుంటారు. చాలా కాలం నుండి ఇంగ్లీష్లో తప్ప మన తెలుగులో మంచి నవలలే రావడం లేదని బాధపడుతుంటారు" అంది స్నేహితురాలు. సంలేఖ బిత్తరపోలేదు. ఆ రైటర్ సంగతి ఆమెకు తెలుసు. ఒక సభలో ఒక రైటర్ని పొగిడితే ఇంకో సభలో ఆ రైటర్ని తీసిపడేస్తుంటాడు. ఆయన ఎప్పుడేం స్టేట్మెంట్ ఇస్తుంటారో కూడా గుర్తుండదు. తెలుగులో బాగా రాసేవాళ్లు లేకపోతే ఇన్నిన్ని పత్రికలు ఎలా నడుస్తున్నాయి? ప్రపంచ స్థాయిలో చెప్పుకోదగినట్లు మీ రచనలు లేవని, అసలు మీ నవలల్లో సంఘటనలే ఉండవని, సన్నివేశాలు కూడా అంతంత మాత్రమేనని మా పక్క రైటర్ ఒకసారి నాతో అన్నారు. అసలు మీ నవలల్లో మానవ సంబంధాల పరిణామాల చిత్రణ ఉండదట. సామాజిక పరిణామానికి అనుకూలంగా, వాస్తవానికి దగ్గరగా ఒక్క నవల కూడా లేదట. అలాంటప్పుడు ఎందుకండి రాయడం? హాయిగా అత్తగారితో ఆడపడుచుతో కాలక్షేపం చేయొచ్చుగా అంది ఫ్రెండ్. నవ్వి, "నా నవలలు మీరు చదివారా? చదవకుండా వ్యాఖ్యానాలు చేయొచ్చా?" అంది సంలేఖ. "నేనెందుకండి చదవటం? రచయితలను, సాహిత్య ప్రపంచాన్ని మా పక్క రైటర్ అనుక్షణం పరిశీలిస్తూనే ఉంటాడట. ఎప్పటికప్పుడు రచయితలు ఎలా స్పందిస్తున్నారు, దానివల్ల ఎలాంటి రచనలు వస్తున్నాయి అని ప్రశ్నలు వేసుకోవటమే ఆయన పని. మీరేమో ఒక్క బేతాళుని గురించి అడిగినా చెప్పలేకపోతున్నారు" అంది ఎగతాళిగా చూస్తూ. లతకి సంబరంగా ఉంది. సంలేఖకి అర్థమైంది లత ఏదో కుట్రతోనే తన ఫ్రెండ్ని వెంటబెట్టుకొని వచ్చిందని. "చూడమ్మా, నీకు మా సాహితీ రంగం గురించి తెలిసింది కేవలం ఆయన మాటల్లోనే అని నాకు అర్థమైంది. ఆయన్నే కాదు, నువ్వు చాలామందిని కదిలించి చూడు. ఇంగ్లీష్లో తప్ప తెలుగులో మంచి నవలలు లేవని అంటారు. అది ఫ్యాషన్ అంతే, దాన్నే ప్రమాణంగా అనుకోవద్దు. ఇక నీ ప్రశ్నకి సరైన జవాబు నేను చెప్పిందే. కానీ నీకు కావాల్సిందేమిటో నీకు అడగటం రాలేదు" అంది సంలేఖ. "మీరు నన్ను కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎంతైనా రైటర్ కదా" అంది. కొద్ది కొద్దిగా ఓడిపోతున్నానేమోనన్న అనుమానం ఆమెకు లోపల ఉన్న సంలేఖను అవమానించాలన్న కోరిక మాత్రం చావటం లేదు. సంలేఖ ఇంకా ప్రేమగా ఆమెనే చూస్తూ, "నీకు బేతాళుని కథ కావాలి అంతేనా?" అంది. "అంతే, కానీ మీకు తెలియదని నాకు తెలుసు" అంది. "చెబుతాను విను" అంటూ బేతాళుడి కథ చెప్పడం మొదలుపెట్టింది సంలేఖ. బేతాళ కథలను రచించింది గుణాఢ్యుడు. ఈ కథ మొత్తం ఉజ్జయిని రాజ్యంలో జరిగినట్లు తెలుస్తోంది. బేతాళుడు పూర్వజన్మలో తపస్సంపన్నుడైన బ్రాహ్మణుడు అంటూ ఆపింది సంలేఖ. ఆశ్చర్యపోతూ, "అవునా, బేతాళుడు పూర్వజన్మలో బ్రాహ్మణుడా?" అంది ఫ్రెండ్. లత పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ వదిన తన ఫ్రెండ్ చేతిలో ఓడిపోతే బావుండని ఉంది. అవకాశం కోసం చూస్తోంది. అందుకే ఫ్రెండుని మోచేత్తో పొడిచింది. "ఏదో ఒక క్రాస్ క్వశ్చన్ వెయ్యవే, వెర్రిమొహం వేసుకొని వినకుండా" అన్నట్లు చూసింది. "అనవసరంగా ఇరుక్కున్నానే. అటు ఆమెను ఎదుర్కోలేకపోతున్నాను, ఇటు లతను సాటిస్ఫై చేయలేకపోతున్నాను" అని లోపల బాధపడుతోంది ఫ్రెండ్. "ఆ తర్వాత ఏం జరిగిందో, ఆ బ్రాహ్మణుడు బేతాళుడుగా ఎలా మారాడో చెప్పు వదినా. మా ఫ్రెండ్కి నువ్వంటే ఉన్న చిన్నచూపు తొలగాలిగా" అంది లత. సంలేఖకు తెలుసు లత ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుందో, ఎంత వెటకారంగా ఆలోచిస్తుందో. సంలేఖ సర్దుకొని కూర్చొని,
కైలాసంలో మహాశివుడిని పార్వతీదేవి తనకు కథలు చెప్పమని కోరుతుందట. అవి ఇంతవరకు ఎవరికీ తెలియనివి, ఎవరికీ ఎవరూ చెప్పుకోనివి అయ్యుండాలని. అది విని తన సఖి కోరిక మేరకు అద్భుతమైన కొన్ని కథలు చెబుతాడు మహాశివుడు. పార్వతీ పరమేశ్వరుల ఆ సంవాదాన్ని చాటుగా వింటాడు ఆ బ్రాహ్మణుడు. ఎంతో ఉత్కంఠతను కలిగించే ఆ అద్భుతమైన కథలను విన్న బ్రాహ్మణుడు తీవ్ర ఉద్వేగానికి గురవుతాడు. ఆ కథలను తన మనసులోనే దాచుకోలేక వెంటనే తన భార్యకి చెప్పేస్తాడు. ఎవరికీ చెప్పకు అనే షరతు కూడా పెడతాడు. కానీ ఆమె తాళలేక తన తోటి మహిళలందరికీ చెప్పేస్తుంది. వారి నుంచి అనేక మందిలో ఆ కథలకు ప్రాచుర్యం వస్తుంది. ఆ తర్వాత ఆ నోట ఈ నోట పడిన ఆ కథలు చివరికి పార్వతీదేవి చెవిన పడతాయి. పరమశివుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందామె. భూలోకంలో ప్రాచుర్యం పొందిన కథలను తనకు చెప్పి అవమానించారని శివుడిని నిందిస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించిన శివుడు బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని గ్రహిస్తాడు. తమ ఏకాంత సంవాదాన్ని విన్నాడన్న కోపంతో విన్న కథలను ఒక మేధావికి చెప్పి చిక్కు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే వరకు బేతాళుడుగా ఉండిపోమ్మని శపిస్తాడు. అలా బ్రాహ్మణుడు బేతాళుడుగా మారి విక్రమార్కుడి కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే ఉంటాడు అంది సంలేఖ. లత విసురుగా లేచి శుద్ధ బోర్, రావిపోదాం అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది ఫ్రెండుని తీసుకొని. ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్న ఆడపడుచు ప్రవర్తన సంలేఖ మనసును గాయపరిచింది. రాత్రికి జయంత్ కావాలనే తన చెల్లెలు ప్రసక్తి తీసుకొచ్చాడు. నువ్వేంటి లతను దాని ఫ్రెండును తెలివిగా మాట్లాడి అవమానించావట? అది ఏడుస్తోంది. అమ్మ దాన్ని నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు సముదాయిస్తూనే ఉంది తెలుసా? ఎందుకలా చేశావు అని అడిగాడు. జయంత్ ఎప్పుడు మాట్లాడినా విసుక్కుంటూనే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. నిజానికి వాళ్ళు తననెంత ఏడిపించదలిచారో జయంత్కేం తెలుసు? అలాంటిదేం లేదు. మీరు లత మాటల్ని బాగా నమ్ముతున్నారు. అసలు జరిగింది ఒకటి, ఆమె మీతో చెప్పింది మరొకటి అంటూ అసలేం జరిగిందో చెప్పింది. నీకసలు రచయిత్రి వన్న బలుపు రోజురోజుకి ఎక్కువ అవుతోంది. అయినా అదొక్క క్వాలిటీ తప్ప ఏముందే నీ దగ్గర? అది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మా లతను అలా చూడవు అన్నాడు. భర్తను బాగా గమనిస్తోందామే. ఈ మధ్యన మన అన్న పదం పోయి మా మీ అన్న పదాలే ఎక్కువగా వాడుతున్నాడు. ఇప్పుడు తనేం మాట్లాడినా వృథాయే అనుకుని కళ్ళు మూసుకొని పడుకుంది. అతను గొనుగుతూనే నిద్రపోయాడు. సంలేఖకి నిద్ర రాక లేచి కూర్చొని ఆ రోజు పేపర్ని మళ్ళీ ఒకసారి తిరగేసింది. ఆ పేపర్లో ఆమెను ఆశ్చర్యపరిచే న్యూస్ ఒకటి కనిపించింది. ఆ న్యూస్ ఉదయం నుండి ఆమె మనసును కలిచివేస్తూనే ఉంది. ఆ న్యూస్ పక్కన బాగా పాతబడిపోయిన ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో ఒక ప్రముఖ రచయిత సమాధి. దాన్ని పట్టించుకునే దిక్కులేక దాని మీద కుక్కలు మేకలు పడుకొని ఉన్నాయి. అక్కడున్న స్థలాన్ని ఎవరో ఆక్రమించుకుని ఇల్లు కడుతున్నట్లుంది. అది చూడగానే తన తాతయ్య పాత సమాధి గుర్తొచ్చింది. ఎప్పటికైనా దాన్ని కూలగొట్టి కబ్జా చేసి అందులో పంట పండిస్తారేమోనన్న అనుమానం కూడా వచ్చింది. తాతయ్యకు కనీసం పాత సమాధి అయినా ఉంది. తన తండ్రికైతే అది కూడా లేదు. ఆయన్ని ఖననం చేసిన స్థలంలో ఒక చిన్న రాయిని మాత్రమే పెట్టి ఉంచారు గుర్తుగా. దాన్నెప్పుడు కట్టించాలి? అన్నయ్య, తిలక్ తండ్రి సమాధి గురించి ఏమనుకుంటున్నారో ఏమో. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో వెళ్ళి తెలుసుకోవాలి అని కళ్ళు మూసుకొని పడుకుంది సంలేఖ. అదే ఆలోచన ఆమెకు నిద్ర పట్టనివ్వలేదు. ఉదయాన్నే రెడీ అయ్యి నేను మా ఆదిపురికి వెళ్తున్నా అని భర్తతో చెప్పింది సంలేఖ. అమ్మతో చెప్పావా అన్నాడు. ఎందుకెళ్తున్నావు, ఎప్పుడొస్తావు అని అడగలేదు. ఆమె మనస్సంతా బరువుగా అయింది. అత్తయ్యతో చెప్పాను, వెళ్ళమంది అంది. అంతేనా, ఇంకేమైనా అన్నదా అడిగాడు. మీ రాజారాం అన్నయ్య జాబ్కి వెళ్తున్నాడు కదా, సామాన్ల డబ్బులు అడిగి తీసుకురా, మర్చిపోకు అంది. అవి తీసుకురాకుండా రాకు అని కూడా అంది సంలేఖ. జయంత్ మాట్లాడలేదు. జయంత్ మాట కోసం అక్కడే నిలబడింది సంలేఖ. అతను సీరియస్గా చూస్తూ సరే వెళ్ళు, చెప్పిందిగా అన్నాడు. దుఃఖం పొంగుకొచ్చింది సంలేఖకి. అయినా ఆపుకుంది. ఎప్పుడూ ఏడవటమే జీవితం కాదు. జీవితానికి అర్థం పరమార్థం ఉంటుందంటారు. ఏడుస్తూ కూర్చుంటే ఏ అర్థమూ ఉండదు. తనవి కొన్ని డ్రెస్లు పుస్తకాలు ఉన్న బ్యాగ్ని పట్టుకొని గేటు దాటి రోడ్డు మీదకి వచ్చింది. ఆటో ఆపి కూర్చుంది సంలేఖ. ఆమెకు తన భర్త జయంత్, అతనితో తను గడిపిన జీవితమే గుర్తొస్తున్నాయి. జీవితం అంటే ఒక్క క్షణం కాదు, ఒక్క నిమిషం కాదు,
ఒక్క గంట కాదు, ఒక్క రోజు కాదు, ఎన్నో రోజులతో, నెలలతో, సంవత్సరాలతో కూడుకున్నది. అలాంటి జీవితాన్ని ఆనందంగా గడపకుండా అణువణువును అసూయతో రగిలించుకుంటూ నేనే అధికుణ్ణి, పక్కవాళ్ళెప్పుడూ నన్ను మించి ఉండకూడదనుకునే భర్తతో గడిపింది. అది కూడా ఒక ప్రత్యర్థితో గడిపినట్లు. జీవితం అంటే ఇదేనా? ఇలాగే ఉంటుందా? ఆటో దిగి డబ్బులిచ్చి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళింది సంలేఖ. జయంత్కి వాళ్ళ చెల్లెలు తన మీద ఏ అబద్ధం చెప్పినా దాన్ని అతను మనసులో దాచుకోడు. ఆమెను ఏమీ అనడు. సూటిగా ఆవేశంగా చూస్తూ, చూడులేఖ, నీకెన్నోసార్లు చెప్పాను లత జోలికి వెళ్ళొద్దని. అయినా నా మాట వినవు. మనం ఒక చోటికి వెళ్ళి ఉంటున్నప్పుడు అక్కడ ఎవరితో ఎలా ఉండాలో ఆ మాత్రం తెలియదా నీకు అంటాడు. అతనలా ఎందుకంటాడో తెలియదు. భార్య అంటే అతని దృష్టిలో ఏంటో తెలియదు. తనకి తెలిసింది ఒక్కటే, తన స్థానం ఆ ఇంట్లో ఒక అతిథి పాత్ర. అతను ఆ భావంతోనే చూస్తున్నాడు. ఈ గెస్ట్ పాత్రని తను ఎన్ని రోజులు నిర్వహించాలో ఏమో. కిటికీ ప్రక్కన కూర్చొని బయటికి చూస్తుంటే అడవులు, పచ్చటి పంట పొలాలు కనిపించి మనసుకి హాయినిస్తున్నాయి. రైలు వేగంగా వెళ్లే కొద్దీ అవి కూడా వేగంగా పరిగెత్తుతున్నాయి. సంలేఖ కావాలనే కిటికీ ప్రక్కన కూర్చొని ప్రయాణం చేస్తోంది. అలా కూర్చుంటే ఒంటరిగా అనిపించదు. అడవుల్ని, పంట పొలాలను చూస్తూ ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. మనసుకి ప్రకృతి పెట్టే నైవేద్యాన్ని ఆరగిస్తూ ఉండొచ్చు. అదో గొప్ప అనుభూతి ఆమెకు. ఇప్పుడు కొత్తగా, చిత్రంగా, ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు ఊరు దాటాక కనిపించే శ్మశానం మీద నిలుస్తున్నాయి. అక్కడ ఉండే అన్ని సమాధుల్ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఒకప్పుడు ఆమెకి తెలిసింది వాళ్ల పొలంలో ఉండే తాతయ్య, నానమ్మల సమాధులు మాత్రమే. ఇలా ప్రతి ఊరి చివరన ఒక శ్మశానం ఉంటుందని, అందులో చాలా సమాధులు ఉంటాయని అనుకోలేదు. అనుకోవటం కాదు, బస్సులో, ట్రైన్లో వెళ్తున్నప్పుడు కనిపిస్తాయి, కానీ ప్రత్యేకించి వాటివైపు చూసేది కాదు. ఇప్పుడెందుకు చూస్తోంది? ఎంత వద్దనుకున్నా ఆమె కళ్ళు వాటినే చూస్తున్నాయి. అప్పుడప్పుడు తను చదివే పుస్తకాల్లో శ్మశాన వైరాగ్యం అని ఉంటుంది. బహుశా జయంత్ దగ్గర కోరుకున్న ప్రేమాభిమానాలు లభించక తన మనసుకి వైరాగ్యపు ఛాయలు అంటుకుంటున్నాయా? లేకుంటే ఎందుకు తన మనసు శ్మశానం కనిపించినప్పుడు అంత ఆసక్తిగా గమనిస్తోంది? సృష్టిలో ప్రతి అందం ఏదో ఒక విధంగా మనసుని స్పందింపచేయడం ప్రకృతి ధర్మం అంటారు. అంటే తను శ్మశానంలో అందాన్ని చూస్తోందా? ఆనందాన్ని వెతుక్కుంటోందా? అసలేం జరుగుతోంది తన మనసులో? ఒకరిద్దరు అభిమానులు ఆమెను సైడ్ నుంచి గమనించి చాలా ఎగ్జైట్ అయ్యారు. హ్యాపీగా వచ్చి ఆమెకు ఎదురుగా కూర్చున్నారు. చాలాసేపు ఆమె నవలల పట్ల వాళ్ళ స్పందనను ఆమెతో పంచుకున్నారు. సంలేఖ కూడా వాళ్ళతో చాలా హుషారుగా మాట్లాడింది. స్టేషన్ రాగానే వాళ్ళతో నేనిక్కడ దిగాలి, బాయ్ అంటూ ట్రైన్లోంచి దిగింది సంలేఖ. సంలేఖ దిగింది ఆదిపురి కాదు. స్టేషన్లోంచి బయటకొచ్చి ఆటో ఎక్కింది. ఆమె చెప్పినట్లే ఆటోవాడు ఆటోను గనుల వైపు పోనిచ్చాడు. అమ్మా, ఆటో గనుల వరకు వెళ్ళదు, ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాలి అన్నాడు ఆటోవాడు. గనుల్లో పనిచేసేవాళ్ళు ఎక్కడ ఉంటారో నీకు తెలుసా? గనులకి దగ్గరలోనే ఒక చిన్న కాలనీలో ఉంటారు. నేను ఉండేది కూడా అక్కడే అన్నాడు. అక్కడే ఉంటావా? నీకు తిలక్ తెలుసా అని అడిగింది సంలేఖ. తెలుసమ్మా, తిలక్తో మీకేం పని? తిలక్ మా అన్నయ్య. ఫోన్ చేస్తే కలవడం లేదు. ఇంటి అడ్రస్ ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు నేను ఇలా వస్తానని అనుకోలేదు. అందుకే ముందుగా మా అన్నయ్యతో నేను చెప్పలేదు. చెప్పి ఉంటే స్టేషన్ దగ్గరికి వచ్చేవాడు అంది. ఆమెను చూస్తుంటే తిలక్ చెల్లెలంటే ఆటో అతనికి నమ్మబుద్ధి కావటం లేదు. తిలక్ వేషభాషలెక్కడా, అతని మాట తీరెక్కడా, కడిగిన ముత్యంలా దేవతను చూసినట్లు అనిపించే ఈమె ఎక్కడా? ఇలా కూడా ఉంటారా అని మనసులో ప్రశ్నించుకున్నాడు. ఎందుకుండరు? తన సర్వీస్లో గొప్ప గొప్ప వాళ్ళ బంధువుల్లో నిరుపేదలుగా ఉన్నవాళ్లను, అజ్ఞానులుగా ఉన్నవాళ్లను ఎందరిని చూడలేదు అని మళ్ళీ తనకు తనే జవాబు చెప్పుకున్నాడు. ఇప్పుడు మీరు తిలక్ ఇంటికి వెళ్తారా అమ్మా అడిగాడు వినయంగా. అవును, వెళ్తాను. ఎందుకలా అడుగుతున్నావు అంది అర్థం కాక. నాకు తెలిసి మీరెప్పుడూ రాలేదు కదా, అందుకే అడిగాను. తిలక్ది మా పక్క ఇల్లే అన్నాడు. సరే తీసుకెళ్ళు. అన్నయ్య ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడా ఆసక్తిగా అడిగింది. ఆమె ఆసక్తిని గమనించి, ఎందుకైనా మంచిది మీరిక్కడ దిగండమ్మా. అదిగో అక్కడో టీ స్టాల్ ఉంది చూసారా? అక్కడ నిలబడి టీ తాగుతున్న వాళ్ళంతా మహిళా సంఘాలకి చెందిన ఆడవాళ్ళు.
వాళ్ళతో కలిసి మీరు కూడా టీ తాగుతూ ఉండండి. ఈ లోపల నేను వెళ్ళి తిలక్ని తీసుకొస్తాను. ఇక్కడెందుకు? నేను అన్నయ్య దగ్గరే టీ తాగుతాను. ముందు నన్ను తీసుకెళ్ళు అంది సంలేఖ. వద్దమ్మా, అది మీరు రాదగిన ఇల్లు కాదు. తిలక్ ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో ఉంచుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే చేసుకోడు. వాళ్ళ అన్నయ్య వచ్చి చెల్లెల్ని తీసుకుపోలేక ఇక్కడే ఉంచి వెళ్ళలేక గొడవ పడుతుంటాడు. ఎప్పుడొచ్చి గోల చేస్తాడో తెలియదు. మాకు అదంతా అలవాటైపోయింది. మీకు మాకు తేడా లేదా అమ్మా అన్నాడు సంలేఖ వైపు చాలా గౌరవంగా చూస్తూ. అతని మాటల్లో నిజం ఉంది, నిజాయితీ ఉంది. సరే వెళ్ళి తీసుకురా అంది ఆటోలోంచి దిగుతూ. ఆమె బ్యాగ్ను అతనే తీసుకెళ్లి టీ స్టాల్ ప్రక్కన మర్రి చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచి మీద పెట్టాడు. ఇక్కడ కూర్చోండమ్మా అని చెప్పి అతను వెళ్ళాడు. అతను తిలక్ని వెంటబెట్టుకుని వచ్చేంత వరకు ఆ సిమెంట్ బెంచి పైనే కూర్చొని ఉంది సంలేఖ. తిలక్ సంలేఖను దూరం నుండి చూసి నమ్మలేకపోయాడు. ఆమె కూర్చున్న చోటుకి వెళ్ళి, నువ్వెందుకొచ్చావే, బావయేడి అన్నాడు తిలక్. తిలక్ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనంగా చూసింది. ప్రక్కనే ఉన్న మహిళా సంఘాల గ్రూపు వాళ్ళు టీ తాగి అక్కడే ఉన్న బ్యాంకులోకి వెళ్తున్నారు. అక్కడ గోలగోలగా ఉందే కానీ అది గోల కాదు, వాళ్ళు మాట్లాడుకోవటం. కాకుల అరుపులు వినిపించి ఆటో అతను పైకి చూశాడు. అమ్మా, మీరు కొంచెం పక్కకి జరిగి కూర్చోండి, పైన కాకులు ఉన్నాయి అన్నాడు. సంలేఖ అతను చెప్పినట్లే లేచి ప్లేస్ మార్చి కూర్చుంది. ఆటో అతను వెంటనే తిలక్ వైపు తిరిగి, తిలక్, చెల్లెల్ని నా ఆటోలో తీసుకెళ్ళి ఇక్కడ ఏదైనా హోటల్లో భోజనం పెట్టిద్దాం అన్నాడు. వెంటనే, వద్దయ్యా, నేను ఆదిపురి వెళ్తాను. మా అన్నయ్యతో ఓ 10 నిమిషాలు మాట్లాడే పని ఉంది అంది. తిలక్కి అర్థం కాక, నాతో ఏం మాటలే నీకు అన్నట్లు సంలేఖ వైపు చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో ఆటో అతని వైపు తిరిగి, సరే నువ్వు వెళ్ళు భయ్యా అని అన్నాడు. ఆటో అతను అప్పటికే తన ఆటో దగ్గర నిలబడి ఉన్న మనుషుల్ని ఆటోలో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. తిలక్ సంలేఖ పక్కన కూర్చుని, ఏం మాట్లాడాలని వచ్చావో చెప్పు అన్నాడు. ఏం లేదన్నయ్యా, నాన్న చనిపోయి చాలా రోజులైంది. సమాధి కట్టించాలి కదా, దాని విషయమే నీతో మాట్లాడాలని వచ్చాను. నీ ఫోన్కి ఎప్పుడు చేసినా సిగ్నల్స్ అందవు, లేదంటే స్విచ్ ఆఫ్లో ఉంటుంది అంది. ఒక్క క్షణం పిచ్చి చూపులు బిత్తర చూపులు చూశాడు తిలక్. నువ్వు బాగానే ఉన్నావా, లేక మెదడుకేమైనా దెబ్బలాంటిది తగిలిందా అన్నాడు. తండ్రికి సమాధి కట్టించాలన్నది గుర్తు చేయటం మెదడుకి దెబ్బ తగలడమా? ఎందుకలా ఆలోచిస్తున్నావు చిన్నన్నయ్య అంది. నీకిప్పుడు ఒకప్పుడు నాన్నకి పట్టిన పిచ్చే పట్టినట్లుంది. కానీ ఏం చేద్దాం, ఎవరి పిచ్చి వాళ్ళకే ఆనందం అన్నాడు. అతను ఇంకేం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఉండటం కాదు, నాన్నకిప్పుడు సమాధి కట్టించాలి, అది నువ్వే కట్టించాలి అంది. నేనా? నువ్వు కాక ఇంకెవరు? నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? గొడవ కాదు, ఆ పని కావాలిప్పుడు. ఏ పని? సమాధి కట్టించడమా? నువ్వు దీన్ని ఎంత సీరియస్గా చర్చిస్తున్నావంటే అదేదో ఇల్లు కట్టినట్లు, పెళ్లి చేసినట్లు, పిల్లల్ని చదివించినట్లు. అసలు నీకేం పనిలేదానే? ఇదో పెద్ద పనిలా పట్టుకొచ్చి నా బుర్ర తింటున్నావు అన్నాడు తిలక్. ఇల్లు కట్టించటం, చదువులు చెప్పించటం, పెళ్ళిళ్ళు చేయటం తండ్రి చేస్తాడు. తండ్రికి సమాధి కట్టించటం పిల్లలే చేయాలి. అది పిల్లల పని, తప్పనిసరిగా పిల్లలు చేయాల్సిన పని, అనాదిగా చేస్తున్న పని. అందుకే ప్రతి ఊరికో శ్మశానం ఉంది, అందులో సమాధులు ఉన్నాయి. మనుషులు ఉన్నట్లే సమాధులు కూడా ఉంటాయి. ఏ మతం దీన్ని కాదంటుందో, ఏ కులం దీన్ని వద్దంటుందో చెప్పు అంది. నేను వద్దంటున్నాను. ఎందుకు? నాకది అవసరం లేదు. ఇది అవసరం కాదు, ఆచారం. ఆచారాలు, మూఢనమ్మకాలు ఇప్పుడెక్కడున్నాయి? ఇది ఆత్మతృప్తి కోసం, తండ్రి రుణం తీర్చుకోవడం కోసం చేయాల్సిన పని, ఆచారాల కోసం, మూఢనమ్మకాల కోసం కాదు. ఆ పనేదో నువ్వే చెయ్యి. ఆయనకు నాలాగే నువ్వు పుట్టావు. ఆయన రుణాన్ని నువ్వు కూడా తీర్చుకోవాలిగా. పైగా పొలం అమ్మి పెద్దింటి కోడల్ని చేశాడు నిన్ను. నాకన్నా నీ దగ్గరే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అన్నాడు తిలక్. జుట్టు తెల్లబడిన 2 ఆడవాళ్లు తిలక్ మాటలు విని బుగ్గలు నొక్కుంటూ, నువ్వేం కొడుకువిరా, ఆడపిల్లను తండ్రికి సమాధి కట్టించమని అడుగుతున్నావు? పైగా చెల్లెల్ని ఇంటికి తీసుకుపోయి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా చెట్టు కింద కూర్చోబెట్టి మాట్లాడతావా? నీకసలు బుద్ధి ఉందా అన్నారు. మీకేం తెలిసి మాట్లాడుతున్నారు? మా నాన్న నాకన్నా దీన్నే స్పెషల్గా చూసుకున్నాడు. ఇదిప్పుడు మంచి పేరున్న రచయిత్రి అయింది. తండ్రికి ఆ మాత్రం చేయలేదా? తండ్రికి సమాధి కట్టించడం కొడుకులే చేస్తారు నాయనా. కూతుళ్ళు అలాంటి పనులు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. చేశారా ఇక వాళ్ల జన్మ ధన్యమైనట్లే.
అది ఎంతమందికి దక్కుతుంది? ఎంత పుణ్యం చేసుకుని పుట్టాలి అంది వాళ్ళలో ఒక పెద్దావిడ. తిలక్ ఆమెను కొట్టేలా చూసి, అసలెక్కడున్నాయి మీరు చెప్పే ఈ పిచ్చి మాటలు? మొన్న ఇక్కడో ప్రొఫెసర్ చనిపోతే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఐస్ బాక్స్కి, ఆయన్ని శ్మశానం వరకు తీసుకెళ్లే బండికి, ఆ రోజు వచ్చిన వాళ్ళు తిండికి మాత్రమే సరిపోగా మిగతా కర్మలకి వాళ్ళ బంధువులెవరో అప్పుగా ఇస్తే చేశారట. ఆయన సంపాదించిన డబ్బును బయటికి కనిపించనీయకుండా దాచుకున్నారు. కనీసం ఆయన పోయాక అయ్యే ఖర్చులకు కూడా ఆయన సంపాదనని వాడుకోలేదని అంతా చెప్పుకుంటున్నారు. కావాలంటే రండి, మిమ్మల్ని శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. అంత గొప్ప వ్యక్తికే లేదు సమాధి, మా నాన్నకెందుకు అన్నాడు. అలా అనకు నాయనా, ఇలాంటి విషయాల్లో పోలికల జోలికి వెళ్ళకూడదు. మన తండ్రి మనం చూసే దృష్టితోనే మనకు కనిపిస్తాడు. ఉన్నతంగా ఊహిస్తే ఉన్నతంగా, నీచంగా భావిస్తే నీచంగా. అంతేకాని తనని హీనంగా భావించాలని ఏ తండ్రి కొడుకుల్ని కనడు. నువ్వు పుట్టడమే ఆయనకు వరం అనుకుని ఉంటాడు నీ తండ్రి. నీ తండ్రే కాదు, ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు. అందుకే దగ్గరుండి అన్నప్రాసన చేపిస్తాడు, అక్షరాభ్యాసం చేయిస్తాడు, కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలాంటి తండ్రికి ముందు తరానికి జ్ఞాపకం ఉండేలా ఒక సమాధి కట్టిస్తే తప్ప, దానికోసం పక్కింటి తండ్రులతో, ఎదురింటి తండ్రులతో, కనిపించిన ప్రతి తండ్రితో నీ తండ్రిని పోల్చి అవమానిస్తావా? అది తప్పు. ఆయన ఆత్మకి ఏదో ఒక విధంగా శాంతిని కలిగించడం కొడుకుగా నీ ధర్మం. క్షోభ పెట్టకు అంది. తిలక్ కోపంగా సంలేఖను చూసి, నువ్విక్కడికి వచ్చింది ఇందుకేనా? ఈ అవ్వల చేత నన్ను చివాట్లు పెట్టించటానికా? నన్ను ఈ మాత్రం మనశ్శాంతిగా కూడా ఉండనివ్వవా అన్నాడు. నీకు నేను మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? నాన్నకి సమాధి కట్టించమనేగా నేను అడిగేది. రాజారాం అన్నయ్యకు కాళ్ళు సరిగా లేక మొన్నటి వరకు స్కూల్కే వెళ్ళలేదు. నువ్వు బాగానే ఉన్నావు, ప్రతిరోజు డబ్బులు సంపాదిస్తూనే ఉన్నావు. నీకు మనశ్శాంతి ఎందుకుండదు? నాకు అప్పులున్నాయి, వాటిని తీర్చుకోవాలి. అప్పులెక్కువ, తండ్రి సమాధి ఎక్కువ అని అడక్కు. ఆ మాటకొస్తే అప్పులే ఎక్కువ. అవి తీర్చలేకపోతే వాళ్ళు నన్ను తరిమి తరిమి కొడతారు. నాన్న నన్ను కొట్టడుగా. అసలు ఆయన ఎక్కడున్నాడు? సమాధి కట్టించినా ఆయనొచ్చి చూస్తాడా చస్తాడా అన్నాడు. సంలేఖ తిలక్ వైపు కళ్ళెర్ర చేసి చూస్తూ, నాన్నగారికి నువ్విచ్చే గౌరవం ఇదేనా? అసలు నువ్వంటేనే నీకు గౌరవం లేదు, ఉంటే ఇలా ఉండేవాడివి కాదు అని బ్యాగ్ పట్టుకొని లేచి నిలబడింది. అవా వెళ్ళొస్తా అంటూ అక్కడున్న ముసలమ్మలతో చెప్పి రోడ్డు మీదకెళ్ళి ఆటో ఎక్కింది. వాళ్ళు చూస్తుండగానే ఆమె ఎక్కిన ఆటో కదిలింది. ఆటో దిగి బస్సెక్కి ఆదిపురికి చేరుకుంది. అప్పుడు మధ్యాహ్నం 3 గంటలు. సంలేఖను చూడగానే సంతోషపడి, ఎండనపడి వచ్చావు లేక, మీ అత్తగారు మామగారు జయంత్ బాగున్నారా అంటూ పెరుగన్నం కలిపి నోట్లో పెట్టింది సులోచనమ్మ. తల్లి చేతి తిండి తిని చాలా కాలమైనట్లు తృప్తిగా తిన్నది సంలేఖ. కొద్దిసేపు పడుకుంటానమ్మా, నన్ను అన్నయ్య వచ్చేంతవరకు లేపకు అంది. సరే పడుకోలేక అంటూ ఉతికిన బెడ్షీట్ తెచ్చి బెడ్ మీద వేసి దిండు సర్ది వెళ్ళింది సులోచనమ్మ. వెనీల ఒకసారి వచ్చి సంలేఖను చూసింది. సంలేఖ పలకరిస్తే అంటూ వెరైటీగా మూలిగింది, అంతే. రాజారాం స్కూల్ నుండి వచ్చేటప్పటికే సాయంత్రం 6 దాటింది. రాగానే సంలేఖను పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. ఆమెకు రాజారాంని చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. అతను ఎప్పటిలాగే నడుస్తున్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు, అందరి పనులు చేస్తున్నాడు, చాలా హుషారుగా ఉన్నాడు. రాత్రి భోజనాలయ్యాక సులోచనమ్మ ఆరుబయట మంచం వేయడంతో రాజారాం సంలేఖ వెళ్ళి కూర్చున్నారు. వీధి లైటు వెలుగుపడి అక్కడ పట్టపగలున్నట్లుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఒకరి హావభావాలు ఒకరికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపు ఆమె రాసిన నవలల గురించి మాట్లాడుకున్నారు. నీ నవలల్లో ఓ ప్రత్యేకత ఉంది లేక, అవి ఏ వయసు పాఠకుడితోనైనా వదలకుండా చదివిస్తాయి. కొంతమంది రాసినవి శైలి బాగుండక చదవాలనిపించదు. అలాంటి పుస్తకాలను చదివేవాళ్ళు లేక అవి లైబ్రరీల్లో బూజు పట్టిపోతుంటాయి. అవి రాసిన రచయితలు కూడా ఆ పుస్తకాల్లాగే కొంతకాలానికి మరుగున పడిపోతుంటారు. నువ్వలా కావు. ఇంకో 100 సంవత్సరాలు దాటాక అయినా నీ పుస్తకాలు దొరికితే ఇప్పట్లాగే కొని చదువుతారు అన్నాడు రాజారాం. రాజారాం అలా అంటుంటే సంతోషంగా ఉంది సంలేఖకి. దిలీప్ కూడా మంచి రంగాన్నే ఎన్నుకున్నాడు లేక, ధైర్యంగా సూటిగా దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యన కలిశాడు.
అంటూ దిలీప్ని గుర్తు చేసుకున్నాడు రాజారాం. నిజమే అన్నయ్య, తిలక్ అన్నయ్యతో పోల్చుకుంటే దిలీప్ చాలా గ్రేట్. నిత్యం గ్యాంబ్లింగ్ ఆడే తండ్రి కడుపున పుట్టి కూడా ఉన్నతమైన భావాలతో బ్రతుకుతున్నాడు. దిలీప్ నాన్నగారు ఇప్పటికీ కూడా హస్విత దగ్గర డబ్బులు అడుక్కొని గ్యాంబ్లింగ్లో పోగొట్టుకుంటూనే ఉంటాడట. వాళ్ళ అమ్మగారైతే మొన్న ఏడ్చి నాతో ఏమన్నదో తెలుసా అంది. ఏమన్నది ఆసక్తిగా అడిగాడు రాజారాం. నా మొగుడు జీవితాంతం జూదమాడి నన్ను నా కోడలి దగ్గర పని మనిషిని చేశాడు అంది. హృదయం కదిలిపోయింది. వెంటనే నేను హస్విత మంచిది, మిమ్మల్ని అలా చూడదు, మీరు బాధపడకండి పిన్ని అన్నాను. ఎంత మంచి కోడలైనా తోడికోడలైనా డబ్బులుంటే ఆ గౌరవమే వేరుగా ఉంటుంది లేక, అది నీకు చెప్పినా అర్థం కాదు అంది. ఆమెది మామూలు బాధ కాదు, ఆత్మగౌరవానికి సంబంధించిన బాధ. మగవాళ్ల పరిస్థితి కూడా అంతే. దానికి నిదర్శనం తిలక్ అన్నయ్యనే అంది సంలేఖ. తిలక్ ప్రసక్తి రావటంతో రాజారాం ముఖంలో రంగులు మారాయి. ఒకప్పుడు తనను ఎలాంటి స్థితిలో వదిలి తిలక్ గనుల్లోకి వెళ్ళాడో గుర్తు చేసుకోవాలంటేనే అతనికి బాధగా ఉంది. నేను తిలక్ అన్నయ్యను కలిసి వచ్చానన్నయ్య అంది సంలేఖ నమ్మలేనట్లు చూస్తూ. అవునా అన్నాడు. అవునన్నట్లు తల ఊపిందామే. రాజారాం ఏమనుకున్నాడో ఏమో మౌనంగా ఉన్నాడు. అసలు విషయానికి వచ్చినట్లు, అన్నయ్య నాన్నగారికి సమాధి ఎప్పుడు కట్టిస్తావు అంది. ఆ ఆలోచన తనకి రానందుకు చిన్నపాటి ఉలికిపాటు కలిగింది రాజారాంలో. చాలామంది పెద్ద కర్మకి ముందే కట్టిస్తారని విన్నాను, ఇప్పటికే ఆలస్యమైంది కదా అంది సంలేఖ. ఆ మాటలు కొరడాతో కొట్టినట్లు తగిలాయి. విలవిల్లాడాడు రాజారాం. వాళ్ళ మాటల్ని వింటూ అక్కడే ఉంది సులోచనమ్మ. కూతుర్ని చూసినప్పటి నుండి భర్త జ్ఞాపకాలు ఆమెను ఎక్కువగా చుట్టుకుంటున్నాయి. ఆలోచిస్తున్నాడు రాజారాం. సమాధి కట్టించాలంటే ఎంత లేదన్నా కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం తన శాలరీ మీదనే లోన్ తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే ఆ లోన్ ఎప్పటికి తీరాలి? ఆ లోన్ తీరకపోతే తను తలపెట్టిన కార్యాన్ని ఈ జన్మలో చేయగలనా? ఒక్కరోజు కాదు, కొన్ని రాత్రుళ్ళు పగళ్ళు ఒంటరితనం గుండెను పిండుతుంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. ఆ నిర్ణయంలో మార్పు జరిగితే తను బ్రతికి కూడా వృధాయే. ఇప్పుడు బ్రతుకుతున్నది కూడా ఆ పనిని చేస్తానన్న ఆత్మవిశ్వాసంతోనే. ఆలోచిస్తున్నావా అన్నయ్య? రాజారాం కదిలిపోయి చూస్తూ, నాకు రావలసిన ఆలోచన నీకు వచ్చినందుకు సిగ్గుపడాలో సంతోషపడాలో అర్థం కావటం లేదు లేక, కానీ నేను మాత్రం ఇప్పట్లో నాన్నగారి సమాధిని కట్టించలేను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కట్టించలేను అన్నాడు ఖచ్చితంగా. షాక్ తిన్నది సంలేఖ. వెంటనే ఆ షాక్లోంచి తేరుకుంటూ, పెద్దవాడివి, ఆలోచించన్నయ్యా, ఎప్పటికీ కట్టించలేను అనటం అంత భావ్యం కాదేమో, ఎంతైనా కన్నతండ్రి కదా అంది. నాకు లక్ష్యం ఉంది లేక, అది నేను నెరవేర్చాలి. అందుకే నాన్నగారి సమాధిని నేను కట్టించలేను. సారీ అన్నాడు రాజారాం. నీ లక్ష్యం ఏంటి అని ఆమె అడగలేదు. నవ్వు రాకపోయినా నవ్వింది. ఒక అన్నయ్యకి లక్ష్యం అడ్డు అయితే ఇంకో అన్నయ్యకి అప్పులు అడ్డు. ఇప్పుడు తనేం చేయాలి? ఏదో ఒక విధంగా సమాధి అయితే కట్టించాలి. ఎలా కట్టించాలి? ఆ రాత్రంతా ఒకటే ఆలోచన సంలేఖలో. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.